Hi students. So today what we are going to learn is about locating places on globe. So this lesson is in our textbooks in the class 5th. Whereas in the 10th class we have the lesson India and its related features. This belongs to class 10. So meanwhile in the 6th class, 7th class, 8th class we have the same content in the first lesson of social and it belongs to the topic of geography. So let us discuss today how to locate places on the globe. So చాలా సింపుల్ గా ఈజీ టెక్నిక్స్ తో మీకు చాలా సింపుల్ గా చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ పీపుల్, ఎందుకంటే 5th క్లాస్ పిల్లలకి ఇఫ్ యూ హ్యావ్ టు లిసన్ అబౌట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఇట్ విల్ బి వెరీ న్యూ కాన్సెప్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కానీ రైట్ ఫ్రమ్ 5th క్లాస్ లో స్టార్ట్ అయిన లెసన్ 10th క్లాస్ వరకు ఇట్ విల్ ఫాలో యూ. చాలా మందికి ఈవెన్ క్లాస్ 8th 9th లో కూడా ద లొకేషన్ ఇన్ ద మ్యాప్ ఎలా లొకేట్ చేయాలనేది ఐడియా ఉండదు. సో మీ అందరి డౌట్స్ క్లారిఫై చేస్తూ రైట్ ఫ్రమ్ క్లాస్ 5th టు 10th క్లాస్ సోషల్ టాపిక్ లో క్లాస్ 5th టు 10th క్లాస్. సో 5th టు 10th క్లాసెస్ లో వచ్చే సోషల్ టాపిక్స్ లో కంపల్సరీ యూ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే రిగార్డింగ్ దిస్, దట్ ఈస్ లొకేటింగ్ ఎ ప్లేస్ ఆన్ ద గ్లోబ్. ఇట్ మే బి లొకేటింగ్ ప్లేస్ ఇన్ ద ఇండియా, ఇట్ మే బి లొకేటింగ్ ప్లేస్ ఇన్ ద ఆన్ ద గ్లోబ్ ఆర్ ఆన్ మ్యాప్ ఆర్ ఎనీవేర్. సో అది ఎలా లొకేట్ చేస్తాం? సో బేసిక్గా మనం చాలా మంది వేర్ ఈజ్ రాజానగరం అని అడిగితే రాజానగరం ఈజ్ బిసైడ్ మురారి ఆర్ లేదంటే బిసైడ్ అదర్ విలేజ్ లైక్ ఎస్టీ రాజాపురం ఆర్ బిసైడ్ రాజమండ్రి, దివాంచెరు, ఇలా ఏదో ప్లేస్ చెప్తాం. ఒక దగ్గర ఉన్న ల్యాండ్ మార్క్ చెప్తాం మనం. సో టు డినోట్ ఎ ప్లేస్, ఒక అడ్రస్ చెప్పాలంటే మీ హౌస్ ఎక్కడంటే సపోజ్ మీ ఊర్లో ఒక రామాలయం ఉందనుకోండి, ఇఫ్ యువర్ స్ట్రీట్ ఈజ్ రామాలయం స్ట్రీట్, మనం ఏం చెప్తాం? ఇన్ ద రామాలయం స్ట్రీట్ అని చెప్తాం. సో ఫర్ లొకేటింగ్ ఏ ప్లేస్ వీ నీడ్ ఏ ల్యాండ్ మార్క్. దెన్ హౌ టు లొకేట్ ఎ ప్లేస్ ఆన్ ఎంటైర్ గ్లోబ్. మరి మొత్తం గ్లోబ్ మీద ఎలా ప్లేస్ ని లొకేట్ చేస్తాం? సో పలానా రామాలయం దగ్గర రాజమండ్రి ఉందంటే కెన్ వి లొకేట్ ఆన్ ఇట్ గ్లోబ్? సో వాట్ డు వీ నీడ్ టు లొకేట్ ఎ ప్లేస్ ఈస్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. వాట్ ఆర్ దీస్? లాటిట్యూడ్స్ అండ్ longitudes. So basing on this we used to locate the place on the globe. సో మనకు తెలుసు గ్లోబ్ ఎలా ఉంటుందో, ఎర్త్ యొక్క షేప్ ఏంటో మనకు తెలుసు. ఎర్త్ ఈజ్ లైక్ ఎ స్పెరికల్ బాల్. సో ఆన్ దిస్ స్పెరికల్ బాల్ ఇఫ్ వీ హ్యావ్ టు లొకేట్ ఎ పర్టికులర్ ప్లేస్, ఎందుకంటే ఇప్పుడు చైనా బార్డర్ ఇది, ఇండియా బార్డర్ ఇది, యుఎస్ బార్డర్, రీసెంట్ గా చూస్తున్నాం మనం వార్ జోన్స్ కూడా చూస్తున్నాం బార్డర్స్ లో. సో ఈ గ్లోబ్ లో ఎలా తెలుస్తుంది మనకి? హౌ కెన్ వి రికగ్నైజ్ this place belongs to India, this place belongs to China, this place belongs to Pakistan, or this place belongs to Bangladesh? International ga oka border ni identify cheyalante we take the help of this latitudes and longitudes. So latitudes ki longitudes ki madhyalo unna difference ento meeku telisindante it will be very easy. So meer ikkada chusinattaithe if you observe this globe you can see that imaginary lines on the globe. చూడండి ఎక్కడెక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి మనకి. So wherever we see there are imaginary lines. Same if we took a map and if we look at it, so if we observe a map మనకి ఇక్కడ కంప్లీట్ గా బాక్సెస్, స్క్వేర్ బాక్సెస్ కనబడుతున్నాయి ఎక్కడికక్కడ. So what are these boxes? These boxes are an imaginary lines. These are latitudes and longitude. So now if we got the difference what is a latitude and what is a longitude మీకు ఇది అర్థమవుతుంది. I will show you after explaining the point. So what is a latitude and what is a longitude is our lesson. So మనకు లైన్స్ తెలుసు, we know lines. లైన్స్ అనేది mathematical shapes లో మనం నేర్చుకుంటాం. We know very well lines. So there are many kinds of lines, slanting lines, straight lines, sleeping line, చాలా లైన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన లైన్ ఏంటంటే వెర్టికల్ లైన్ అండ్ హారిజంటల్ లైన్. వన్ ఈజ్ వెర్టికల్ అండ్ అనదర్ ఈజ్ హారిజంటల్. సో మనం గ్రాఫ్ పేపర్స్ తెలుసు మీ అందరికి, హై స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా గ్రాఫ్ షీట్స్ తెలుసు. వీ హ్యావ్ టూ యాక్సిస్. మీరు గ్రాఫ్ డినోట్ చేసేటప్పుడు ఎలా డినోట్ చేస్తాం? ఎక్స్ యాక్సిస్ and y axis, x axis and y axis. So y axis ఏ కైండ్ ఆఫ్ లైన్ ఇక్కడ మనకి? ఇట్స్ ఎ వెర్టికల్ లైన్.
It's a vertical line. What about x-axis? It is a horizontal line. It is a horizontal line. So ఈ vertical line ఏమంటారు, horizontal line ఏమంటారు? So vertical line. So vertical line will be always the longest line. So longest line ఉన్నప్పుడు మనకి ఈజీగా ఏం చెప్పొచ్చు ఇక్కడ, longitude. What was this? Longitude. So all the vertical lines are considered as longitudes. ఇంకా మనం బ్యాలెన్స్ ఉన్న లైన్ ఏంటి, హారిజంటల్ లైన్. సో హారిజంటల్ లైన్ is considered as latitude. Is called. So the vertical line is longitude. ఇది లాంగిట్యూడ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది. అలాగే సేమ్ ద హారిజంటల్ లైన్ ఇస్ నార్త్ టు డిగ్రీస్ సౌత్. సో ఈ డిగ్రీస్ అనేది మెజర్మెంట్ అన్నమాట. లాటిట్యూడ్ ని లాంగిట్యూడ్ ని మనం మెజర్ చేయడానికి మెజర్మెంట్ అనేది డిగ్రీస్ మనం. సో దీన్ని ఎలా డినోట్ చేయాలి, ఎప్పుడు డినోట్ చేయాలి మనం డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ గ్లోబ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రైట్, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, లాటిట్యూడ్ ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది, లాంగిట్యూడ్ నార్త్ టు సౌత్ ఉంటుంది. బట్ వైల్ మెజరింగ్ మన నార్త్ పోల్ టు సౌత్ పోల్, లాంగిట్యూడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతుంది. మనకు కనిపించే వరకు లాటిట్యూడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఈస్ట్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి వెస్ట్ పోల్ దగ్గర ఎండ్ అవుతుంది. బట్ వైల్ మెజరింగ్ లాంగిట్యూడ్ 0 degrees ఈస్ట్ స్టార్ట్ అయ్యి 180 degrees ఈస్ట్ లో ఎండ్ అవుతే, సేమ్ మళ్ళీ వెస్ట్ సైడ్ కూడా 0 degrees వెస్ట్ సైడ్ టు 180 degrees వెస్ట్ సైడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాటిట్యూడ్ వచ్చినప్పుడు 0 degrees నార్త్ స్టార్ట్ అయ్యి 90 degrees నార్త్ ఎండ్ అవుతాయి. సేమ్ 0 degrees స్టార్ట్ అయ్యి మళ్ళీ 90 degrees సౌత్ ఎండ్ అవుతుంది. ఈ డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను, చాలా క్లియర్ గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఎ గ్లోబ్ హియర్. మనకి ఒక గ్లోబ్ ఉంది. సో దిస్ ఈజ్ ఎ గ్లోబ్. సో ఈ గ్లోబ్ లో మనకి 0 degrees అంటే సపోజ్ దిస్ ఈజ్ 0 degrees. సో ఈ ఏదైతే హారిజంటల్ లైన్ ఉందో ఈ హారిజంటల్ లైన్ మనం ఏమంటాం, లాటిట్యూడ్. వాట్ ఈస్ దిస్, లాటిట్యూడ్. సేమ్ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. సో నార్త్ టు సౌత్ ఈ వెర్టికల్ లైన్ ఏమంటాం మనం, లాంగిట్యూడ్ అంటాం. వెర్టికల్ లైన్ ని లాంగిట్యూడ్ అంటాం. సో డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు. ఆన్ ద గ్లోబ్ ద హారిజంటల్ లైన్ ఈస్ లాటిట్యూడ్, ద వెర్టికల్ లైన్ ఈస్ లాంగిట్యూడ్. So what is the difference between longitude and latitude అంటే the horizontal line is latitude and the vertical line is longitude. So why do we measure, how do we measure, why do we measure అంటే to locate the places on the globe. గ్లోబ్ మీద ఒక ప్లేస్ పర్టికులర్ గా ఐడెంటిఫై చేయడానికి, లొకేట్ చేయడానికి we take the help of this latitudes and longitude. So it is very clear about up to that. Now what we have to learn is why this is measured from north to south, why this is measured from east to west. So ఈ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలంటే you have to identify. సో నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గర మనకు లాంగిట్యూడ్ ఎండ్ అయింది. And what, how will be the next longitudes? Obvious గా they will be like this in the direction. So ఎటు నుండి ఎటు వెళ్తున్నాయి, 0 degrees దగ్గర స్టార్ట్ అయ్యి it is going to end at west side and it is going to end at east side. సో దీని వల్ల మనం ఏమంటామంటే లాటిట్యూడ్ ఎలా మెజర్ చేస్తాం అంటే 180 degrees. సో టోటల్ 360 degrees సర్కిల్ కి 180 degrees ఈస్ట్ కి 180 degrees వెస్ట్ కి ఉంటుందన్నమాట. సో 0 1 10 20 అలాగా మనకి 180 degrees వెస్ట్ సైడ్, సిమిలర్లీ 180 degrees ఈస్ట్ సైడ్ కి ఈ లాంగిట్యూడ్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. సేమ్ మనకు లాటిట్యూడ్ ఉంది. లాటిట్యూడ్ ఇస్ అన్ హారిజంటల్ లైన్, లాటిట్యూడ్ ఇస్ అన్ హారిజంటల్ లైన్. సో ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అయింది. నెక్స్ట్ మిగతా లాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి మళ్ళీ మనకి around the globe
సో దిస్ ఈస్ ద వే. సో ఇది ఎటు ఇటు స్ప్రెడ్ అనేవి 0 degrees నుండి నార్త్ కి 0 degrees నుండి సౌత్ కి స్ప్రెడ్ అయింది. సో ఫ్రమ్ ద 0 degrees దే ఆర్ స్ప్రెడింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ అండ్ స్ప్రెడింగ్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. అలాగే మనకి లాంగిట్యూడ్స్ ఎలా స్ప్రెడ్ అయినాయి? ఫ్రమ్ ద 0 degrees towards west direction and towards east direction. So when we measure the longitude, we used to measure from 0 to 180 degrees towards east and west sides. Total any 180 plus 180 360 degrees. So manaki already telsu circle will be in 360 degrees and so this is the way we measure. So longitude net నుండి ఎటు measure చేస్తాం మనం? ఈస్ట్ నుంచి వెస్ట్ కి measure చేస్తాం. Similarly latitude. So latitude అంటే it is a horizontal line. Latitude is a horizontal line. ఈ latitudes net నుండి measure చేస్తాం 0 degrees to north side, 0 degrees to south side measure చేస్తాం. This is the difference why we measure from north to south latitude and east to west longitude. So let us first discuss about latitudes. మనం ఆల్రెడీ చెప్పాం latitudes will be measured from 0 degrees to north, 0 degrees to north and 0 degrees to south pole. And latitudes are an horizontal lines, horizontal imaginary lines on the globe. So మనకి latitudes are very important. ఎందుకు very important అంటే it differentiate the zones and there are 4 latitudes which are most important to remember. అది రేపు జియోగ్రఫీ చూస్ చేసుకున్న స్టూడెంట్స్ కన్నా ప్రెసెంట్ ఇప్పుడు 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి స్టూడెంట్ కి కూడా 4 latitudes చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ దోస్ 4 చెప్దాం మనం. బిఫోర్ దట్ 0 degrees. సో వాట్ ఈస్ ద 0 degrees latitude? ఇట్ ఈస్ అన్ ఈక్వేటర్. 0 degrees latitude ఏమంటాం మనం? ఈక్వేటర్ అంటాం. 0 degrees latitude is an equator. So basing on the equator only we will divide from north. From equator నుండి పైకి వెళ్ళాలి north కి, equator నుండి కిందకి వచ్చాయని south కి ఉన్నట్టు మనం డిసైడ్ చేస్తాం. So this 0 degrees ఇది టెంపరేచర్ ని డివైడ్ చేస్తుంది. సో ప్లేసెస్ ని డివైడ్ చేస్తుంది. whereas the 0 degrees equator is most important latitude. మనకు అత్యంత ఇంపార్టెంట్ latitude ఏంటంటే 0 degrees equator. So whenever it is 0 degrees అని రాగానే మీరు చెప్పాల్సిన ఫస్ట్ మాట ఏంటి? It is an equator. So it is equally dividing the north and south portions of the globe. So from the equator same portion north కు ఉంటుంది, same portion south కు ఉంటుంది. So that's why it is named as an equator. ఇక్కడ 0 degrees latitude ని బేస్ చేసుకొనే మిగతా latitudes అన్ని మెజర్ చేయడం జరుగుతుంది. మనం ఏమనుకున్నాం? latitudes ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనుకున్నాం? From 0 degrees to 90 degrees north and from 0 degrees to 90 degrees south. So ఇక్కడ మీకు ఏంటంటే by 3 చేసి మీకు గీసాను 0 degrees, 30 degrees, 60 degrees, 90 degrees. I had drawn here 0, 30, 60, 90. ఏంటిది? towards north. సేమ్ మళ్ళీ కిందకు వస్తే ఏమవుతుంది? 0, 30, 60, 90 towards south. So 0 to 90 degrees north and 0 to 90 degrees south. ఇందులో మనకి important latitudes other than an equator there are 4 important latitudes. What are those 4? First one is 0 degrees నుంచి 23.5 degrees north కు వస్తే 0 degrees నుండి 23.5 degrees north కు వస్తే we have the Tropic of Cancer. What do we have? Tropic of Cancer. And 0 degrees నుండి 23 degrees south కు వస్తే we have the Tropic of Capricorn. These are the very important latitudes. Latitudes లో ఆ రెండు latitudes చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. After 0 degrees equator, what are the important latitudes? 23.5 degrees. Towards north it is a Cancer and towards south it is a Capricorn. So Tropic of Capricorn and Tropic of Cancer. ఎంత డిగ్రీస్ అంటే 23.5 degrees. అక్కడ నుంచి మళ్ళీ 66.5 degrees north and 66.5 degrees south is also an important. ఈ 4 latitudes మీకు ఎప్పుడు గుర్తుండాలి, ఎందుకంటే దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పేపర్స్ whereas in every geographical part. So what are these 4 latitudes? 66 degrees north and 66 degrees south, 23.5 degrees north and 23.5 degrees south. So what is 23.5 degrees north latitude? It is a Tropic of Cancer. What is 23.5 degrees south latitude? It is a Tropic of Capricorn.
సో ఈ రెండాటి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి 66.5 degrees north and 66.5 degrees south. So what is 66 degrees north latitude? It is an Arctic circle. 66 degrees north లో ఏముంటుంది మనకి this portion చూడండి నేను ఏదైతే జిగ్జాగ్ చేస్తున్నాను this portion is an Arctic circle. What is that? Arctic circle. మీకు చాలా మంది తెలుసు polar base, the cool places. సో అబౌవ్ 60 degrees మొత్తం చాలా అట్మోస్ట్ కూల్ ప్లేసెస్ అన్నమాట. అది నార్త్ అయినా సౌత్ అయినా కూడా. వాట్ వీ హ్యావ్ ఇన్ దట్ 66 degrees south, we have an Antarctic region and this circle is called as an Antarctic circle. So 66 degrees south circle is Antarctic circle. 66 degrees north latitude is Arctic circle. These two places are the coolest places. So remember that. And these two places are the hottest places, again 23 degrees of north and 23 degrees of south. Tropic of Cancer and Tropic of Capricorn. So అలా మనం టెంపరేచర్ జోన్స్ ని డివైడ్ చేసుకోవచ్చు బేసింగ్ ఆన్ ద లాటిట్యూడ్స్. బేసింగ్ ఆన్ ద లాటిట్యూడ్స్ మనం ఏం డివైడ్ చేయొచ్చు, టెంపరేచర్ జోన్స్ ని డివైడ్ చేయొచ్చు. నౌ కమ్స్ టు ద లాంగిట్యూడ్స్ కి వెళ్దాం. లాంగిట్యూడ్స్ కి వెళ్ళే ముందు ఇంకొకసారి చూడండి. 0 degrees, 30 degrees, 60 degrees, 90 degrees. ఇవి కాకుండా ప్రతి 1 degree కి 2 degree కి 10 degrees కి కూడా we have an imaginary lines. సో ఆ లైన్స్ ఏమి మనం బుక్ లో పెన్సిల్ పెట్టి గీసినట్టు ఉండవు కాబట్టి ఆల్ దోస్ ఆర్ ఇమాజినరీ కాబట్టి we can draw the number of lines as per our area and space. అందులో మీరు చూసుకుంటే 0 degrees మొదలుపెట్టి 90 degrees నార్త్ కి ఎండ్ అవుతుంది. ఏంటి లాటిట్యూడ్. సేమ్ 0 degrees మొదలుపెట్టి 90 degrees సౌత్ కి ఎండ్ అవుతుంది. సో వాట్ ఆర్ దీస్ లైన్స్? హారిజంటల్ లైన్స్. వాట్ ఆర్ ద హారిజంటల్ లైన్స్? లాటిట్యూడ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద 0 degrees latitude? ఈక్వేటర్. వాట్ ఈస్ ద 0 degrees latitude? ఇట్ ఈస్ అట్ ఈక్వేటర్. 0 degrees అనగానే టక్ మన గుర్తొచ్చేది మనకి ఏంటది? ఈక్వేటర్. నెక్స్ట్ 23.5 degrees north. సో వాట్ ఈస్ ద 23.5 degrees north latitude? ఇట్ ఈస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. It is a tropic of 23.5 degrees north latitude is a tropic of Cancer, which is 23.5 degrees here. కనిపిస్తుంది కదా మీకు? రైట్. సేమ్ 23.5 degrees south latitude. 23.5 degrees south latitude is a tropic of Capricorn. It is a tropic of Capricorn. These two regions, ఈ మధ్యలో ఈ 0 degrees నుండి ఇక్కడ కోణం వరకు ఈ ప్రాంతం అంతా కూడా this is the hottest region. మన ఇండియా కూడా ఈ రీజియన్ లోనే ఉంది. కాబట్టి మనకి టెంపరేచర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఈక్వేటర్ దేని గుండా పోతుంది? మనకి ఆఫ్రికా గుండా ఈక్వేటర్ పోతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ హాటెస్ట్ ప్లేస్. మళ్ళీ 23.5 degrees కింద నుంచి ఆఫ్టర్ బిలో 30 బిలో 60 నుంచి మీకు ఏమవుతుందంటే కోల్డెస్ట్ ప్లేసెస్. 66 degrees north latitude is an Arctic circle. 66 degrees south latitude is an Antarctic circle. దీన్ని బట్టి మనం టెంపరేచర్ చెప్పొచ్చు. సో ఈక్వేటర్ ఈస్ పాసింగ్ త్రూ ఆఫ్రికా. సో ఆఫ్రికాలో ఎక్కువ హీట్ ఉంటుంది. మన సహారా డెజర్ట్ ఎక్కడ ఉంది? ఇన్ ఆఫ్రికా. వీ కెన్ మెన్షన్ ఇట్. ఆఫ్రికాలో హీట్ ఎక్కువ ఉంటుందంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఈక్వేటర్ ఈస్ పాసింగ్ త్రూ ఇట్ అండ్ ఇట్ ఈస్ ద హాటెస్ట్ రీజన్ మనకు తెలిసిపోద్ది. సో 23 degrees of north latitude is a tropic of Cancer. It is also a hot region. 23 degrees of south is a tropic of Capricorn. It is also a hot place. సో ఈ పోర్షన్స్ బట్టి మన టెంపరేచర్ మనం గ్రేడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ latitude. This is all about latitude. So what are the important latitudes? 0 degrees equator, 23.5 degrees north is tropic of Cancer, 23.5 degrees south is tropic of Capricorn, 66.5 degrees north is Arctic circle and 66.5 degrees south is Antarctic circle. These are the important latitudes to learn. Right. So మనం ఇందాక latitudes కోసం రివర్స్ చేసుకున్నాం. ఇప్పుడు లాంగిట్యూడ్స్ మనం ముందే చెప్పుకున్నాం. 0 degrees to 180 degrees east and 180 degrees west. సో ఇందాక 0 degrees latitude నేను చెప్పాం మనం. వాట్ ఈస్ ద 0 degrees latitude? ఇట్ ఈస్ అన్ ఈక్వేటర్. వాట్ అబౌట్ 0 degrees longitude? ఈ పోర్షన్. వాట్ అబౌట్ 0 degrees longitude? ఇట్ ఈస్ అన్ ప్రైమ్ మెరిడియన్. వాట్ ఈస్ ఇట్? 0 degrees longitude is a ప్రైమ్ మెరిడియన్. సో మనం ఈ లాంగిట్యూడ్ లైన్స్ ని మెరిడియన్స్ అని కూడా పిలుస్తాం. సో లాంగిట్యూడ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ మెరిడియన్స్ ఆల్సో. సో ఇఫ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మెరిడియన్స్, వాట్ ఈస్ ద 0 degrees మెరిడియన్? ఇట్ ఈస్ ద ప్రైమ్ మెరిడియన్. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని we can go towards east and we can go towards west. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 0 degrees longitude, 30 degrees longitude, 60, 90, 180. So 0 to 180 towards east direction. Towards which direction?
ఈస్ట్ డైరెక్షన్. సిమిలర్లీ 0 to 180 టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్. సో మనం ఎలా మెజర్ చేస్తుందో చెప్పాను, డిగ్రీస్ ఈస్ట్, డిగ్రీస్ వెస్ట్. అలాగే లాటిట్యూడ్స్ ఎలా మెజర్ చేస్తాం మనం, డిగ్రీస్ నార్త్, డిగ్రీస్ సౌత్, డిగ్రీస్ నార్త్ టు డిగ్రీస్ సౌత్. సో మనం ఇందాక టాపిక్ ఆఫ్ క్యాన్సర్ చెప్పుకున్నాం. టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ ఈస్ కాల్డ్ as టాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఎలా మెజర్ చేయాలనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనం సపోజ్ లాటిట్యూడ్ కోసం చెప్పాలి, ఇట్ ఈస్ 180 degrees ఈస్ట్, 33 degrees ఈస్ట్ అని వచ్చింది అనుకోండి. లాటిట్యూడ్ ఎక్కడ ఉంటుంది, 33 degrees, దిస్ ఇస్ 30 కాబట్టి 33 degrees ఈస్ట్ లాటిట్యూడ్ విల్ బి లైక్ దిస్. సో 30 పక్కనే ఉంటుంది అది, 33.5 degrees, 33 degrees ఈస్ట్ లాటిట్యూడ్ అని అనుకోండి మనం. అది 33 degrees ఎక్కడ ఉంటుందంటే బిసైడ్ 30 ఉంటుంది, 30కి 60కి మధ్యలో ఉంటుంది. ఈ ఐడెంటిఫికేషన్ మనం ఏం చెప్తున్నాం, లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ గ్లోబ్. సో లాంగిట్యూడ్స్ అంటే ద వెర్టికల్ లైన్స్, లాంగిట్యూడ్ అంటే ద వెర్టికల్ లైన్స్. సేమ్ ద వైజ్ లాటిట్యూడ్స్ అంటే హారిజంటల్ లైన్స్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 66 degrees, 66.5 degrees నార్త్ లాటిట్యూడ్ అనుకుందాం. దీని పేరేంటి మనం ఇందా చెప్పుకున్నాం, దిస్ ఈజ్ అన్ ఆర్క్టిక్ సర్కిల్. సో ఇలా మనం లాటిట్యూడ్ డివైడ్ చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్, దిస్ పాయింట్ ఏమవుతుంది చూడండి మీరు. ఇప్పుడు ఈ పాయింట్ లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద గ్లోబ్ ఎలా లొకేట్ చేయాలంటే, దిస్ పాయింట్ ఏమవుతుంది కావాలి, దిస్ ఈజ్ ఆల్రెడీ 66.5 degrees మనకు తెలుసు. సో ఈ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ 60 degrees ఈస్ట్ లాంగిట్యూడ్, ఇట్ ఈస్ బిట్వీన్ 60 degrees ఈస్ట్ అండ్ 66.5 degrees నార్త్. ఇప్పుడు ఈ పొజిషన్ ని మనం ఈ పొజిషన్ మ్యాప్ లో లొకేట్ చేయాలనుకుంటే దాన్ని ఎలా మెన్షన్ చేస్తామంటే మనం క్లియర్ గా, మీరు గూగుల్ మ్యాప్ లో చూస్తే మీకు లొకేషన్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ద్వారా వస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ 66.5 degrees north and where is this point, 60 degrees east. So this point is 60 degrees east and 66.5 degrees north. ఈ రెండు చూడగానే మనకి ప్లేన్స్ ఏంటి అనేది అర్థమైపోతుంది. సపోజ్ మన ఇండియా ఉంది, మనకి ఎందుకంటే 10th క్లాస్ లో ఏంటి ఇదే లెసన్ మనకి, ఇండియా రిలీఫ్ ఫ్యూచర్స్. సో వేర్ ఇస్ ద ఇండియా లొకేటెడ్, వేర్ ఇస్ ద ఇండియా లొకేటెడ్ ఆన్ ద గ్లోబ్. సో ఇండియా క్యాపిటల్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ. సో మనం ఢిల్లీని ఐడెంటిఫై చేద్దాం. ఈ మ్యాప్ మీద ఢిల్లీని ఐడెంటిఫై చేయడం చూస్తే we will get how to identify the point on a globe. So before learning how to locate the places on the globe, we must know how to measure the place, how to locate the place on a grid. What is a grid? A grid is the intersection of horizontal and vertical lines. So maximum number of horizontal lines and vertical lines ఉన్నప్పుడు this portion is called as grid. మనం ఈ గ్రిడ్ లో ఎలా ఐడెంటిఫై చేయాలి ప్లేసెస్ ని, ఈ గ్రిడ్ లో ఐడెంటిఫై చేయడం వస్తే మనం గ్లోబ్ లో ఐడెంటిఫై చేయడం వచ్చేస్తుంది. ఇందా మీకు చెప్పాను, ఒక ప్లేస్ గీసి 66.5 degrees నార్త్ అండ్ 90 degrees ఈస్ట్ సైడ్ ఉంటే దాన్ని ఎలా రాస్తామని చెప్పాం మనం, 66.5 degrees నార్త్ అండ్ 90 degrees east. It is the place is located in between 66.5 degrees north and 90 degrees east. అలా ఇక్కడ మీకు మూడు లొకేషన్స్ ఇచ్చాను, ఏ బి సి. అండ్ యాంగిల్స్ ఏమి ఇచ్చాం మనం, 0 to 90 degrees north, 0, 15, 30, 45, 60, 75, 90 degrees north. Similarly 0, 15, 30, 45, 60, 75, 90 degrees east ఇచ్చాము. ఈ యాంగిల్స్ లో ప్లేస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూడండి, మీకు అప్పుడు గ్లోబ్ మీద ప్లేస్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఈజీగా తెలిసిపోతుంది. సో ఏ బి సి ఆర్ త్రీ ప్లేసెస్, ఏ బి అండ్ సి ఆర్ త్రీ ప్లేసెస్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏ లొకేషన్ ఏంటి కనుక్కుందాం. మీకు ఇక్కడ ఏ కనబడుతుందా, ఏ కనబడుతుందా మీకు, వేర్ ఇస్ ద ఏ, దిస్ పోర్షన్ ఇస్ ఏ. సో ఇప్పుడు ఏ యొక్క లొకేషన్ చెప్పమన్నారు మనం. సో ఏ ఇస్ ఎట్ విచ్ ఇంటర్సెక్షన్, 60 degrees నార్త్. ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఎందుకు లాటిట్యూడ్ ఫస్ట్ వేస్తాం సార్, ఎందుకు లాంగిట్యూడ్ నెక్స్ట్ వేస్తాం సార్ అంటే, ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్ ఫస్ట్. మన గ్రాఫ్ లో ఎక్స్ యాక్సిస్ ఎటు ఉంటుంది ఎప్పుడు, ఎక్స్ యాక్సిస్ is a horizontal whereas y axis is vertical. సో మనం xy అని చదువుతాం, yx అని చదువుతామా, xy అని చదువుతాం. సో xy అని చదువుతాం కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా లాటిట్యూడ్ ఏ జంక్షన్ ఉందో అది తీసుకుంటాం, నెక్స్ట్ లాంగిట్యూడ్ ఏది ఉందో అది y తీసుకుంటాం. సో xy మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, x axis and y axis. xy is the concept to measure the to locate the place on the globe. So xy.
So what is an x? For us x is the latitude, y is a longitude. X is a latitude and y is a longitude. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు it will be very easy for us. 5th క్లాస్ నుంచి మొదలుపెట్టి 5th క్లాస్ లో లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద గ్లోబ్ దగ్గర నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ లో ఇండియా ఇట్స్ రిలీ ఫ్యూచర్స్ వరకు కూడా ప్రతి సోషల్ ఫస్ట్ లెసన్ లో ప్రతి ఫస్ట్ జియోగ్రాఫికల్ లెసన్ లో లొకేటింగ్ ఏ ప్లేస్ ఆన్ ద గ్లోబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీకు చెప్పిన 4 లాటిట్యూడ్స్ ఏంటండి? అవుట్ ఆఫ్ ఈక్వేటర్, ఫస్ట్ 0 degrees ఈక్వేటర్, నెక్స్ట్ 23.5 degrees north and 23.5 degrees south. So what is 23.5 degrees north latitude? It is a Tropic of Cancer. What is 23.5 degrees south latitude? It is a Tropic of Capricorn. Again 66.5 degrees. ఇక్కడ మీరు మూడే మూడు నెంబర్లు 0, 23.5, 66.5. ఈ మూడు నెంబర్లు గుర్తుపెట్టుకుంటే the 5 most important latitudes కవర్ అయిపోతాయి. So 0 degrees latitude is an equator. So why it is an equator? It is equally dividing the top part and south part, north part and south part. So the longest latitude will be also the 0 degrees latitude. And now 23.5 degrees latitude. 23.5 degrees north is a Tropic of Cancer and south is a Tropic of Capricorn. South is a Tropic of Capricorn. So 23.5. Next is 66 degrees north. 66.5 degrees north. So 66.5 degrees north is an Arctic and south is an Antarctic. సో ఈ 5 లాటిట్యూడ్స్ బేస్ చేసుకుంటే మనకు ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ యాక్సిస్ పార్ట్స్ అన్ని వచ్చేస్తాయి. ఎక్స్ యాక్సిస్ అని మీకు ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఫస్ట్ ఎందుకు లాటిట్యూడ్ తీసుకుంటారని మనకు తెలుస్తుందని. సో మనం ఎప్పుడు కూడా ఎక్స్ వై అంటాం తప్ప వై ఎక్స్ అనం. అందుకే ఎప్పుడు కూడా మీకు లాటిట్యూడ్ ఫస్ట్ మెన్షన్ చేస్తారు, తర్వాత లాంగిట్యూడ్ మెన్షన్ చేస్తారు. దిస్ డిఫరెన్స్ తెలిస్తే మీకు ఎంత ఈజీగా మనం గ్లోబ్ మీద ఒక లొకేషన్ ఐడెంటిఫై చేయొచ్చు. సో దీస్ ఆర్ అవర్ 3 addresses which we have to locate on this grid. Grid అని ఎందుకంటే it is not in a globe shape but it is an intersections of vertical and horizontal lines కాబట్టి దీన్ని గ్రిడ్ అన్నాం. సో గ్రాఫ్ మన గ్రాఫ్ పేపర్ లో కూడా మనం ఇలాగే ఐడెంటిఫై చేస్తాం. సపోజ్ దిస్ ఈస్ ఎ గ్రాఫ్, వాట్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ A, వాట్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ B, వాట్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ C, and on the grid what is the location of A, what is the location of B and what is the C, and on globe what is the location of the place. It may be Germany, it may be Delhi, it may be England, it may be Europe, it may be India, whatever it may be. How to locate places on globe is our topic today. సో మన హీరోస్ ఎవరు ఇక్కడ? A, B, C. సో ఫస్ట్ హీరో ఏ యొక్క లొకేషన్ కావాలి మనకి, ఏ యొక్క అడ్రస్ కావాలి మనకి. ఏ అడ్రస్ ఏంటి మనకి? 60 degrees north. మళ్ళీ చెప్తాను 60 degrees north. ఎందుకు వైట్ 60 degrees north? ఫస్ట్ ఎందుకు 60 degrees east తీసుకోలేదంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ x axis is always first, y axis is next. సో ఇక్కడ మనకి ఏం వచ్చింది? ఫస్ట్ 60 degrees north. సో వాట్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ A? 60 degrees north and what is the next place here? 60 degrees east. 60 degrees east. So B. Now what is the location of B? What is here? 45 degrees north. ఎందుకు ఫస్ట్ 45 degrees north అంటే x axis. 45 degrees north and 30 degrees east. What is this? 45 degrees north and 30 degrees east. So what is the location of B? 45 degrees north and 30 degrees east. Now coming to C. My next hero of C location confirm. So what is the location of C? So C is 75 degrees east and 30 degrees north అని చెప్పొచ్చా మనం? చెప్పకూడదు. ఆల్వేస్ ఫస్ట్ నార్త్. వై? బికాస్ ఫస్ట్ లాటిట్యూడ్. లాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఎటు డైరెక్ట్ చేస్తుంది? ఐదర్ నార్త్ ఆర్ ఐదర్ సౌత్. సపోజ్ ఇఫ్ దిస్ ఇస్ 30 degrees సౌత్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఏం రాస్తాం? 30 degrees సౌత్ రాస్తాం. ఆ డిఫరెన్స్ తెలియాలి. ఆల్వేస్ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ మన సి లొకేషన్ ఏంటి? సి ఈస్ 30 degrees నార్త్ అండ్ 75 degrees ఈస్ట్. 30 degrees నార్త్ అండ్ 75 degrees east. So this is the way how we have to locate the places on globe. So locating the places on globe ఎలా తెలుస్తుంది కదా? What is the location of Delhi అని అడిగారు. Our question is what is the location of Delhi, our own Indian capital. So this, by saying this I'll complete the lesson. What is the location of Delhi? So we have Delhi here in the Indian map. So ఇక్కడ ఢిల్లీ ఉంది. ఢిల్లీ లొకేషన్ కనుక్కోమనేది మన క్వశ్చన్ ఇవాళ. ఈ ఢిల్లీని ఎలా కనబడతాం ఇంత పెద్ద ఇండియాలో? బై యూజింగ్ దట్ ఇమాజినరీ లైన్స్. మీకు ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి కదా, చూడండి ఇక్కడ
చైనా, టిబెట్. ఇక్కడ ఒక బాక్స్ మనకి ఒక ఇమాజినరీ లైన్ కనపడుతుంది. సో ఈ లైన్స్ని బేస్ చేసుకుని, ఈ లైన్స్ ఏంటి, వాట్ ఆర్ ద హారిజెంటల్ లైన్స్, లాటిట్యూడ్స్, వాట్ ఆర్ ద వెర్టికల్ లైన్స్, లాంగిట్యూడ్స్. సో ఇక్కడ ఈ లాంగిట్యూడ్స్ ఒక లొకేషన్ ఇచ్చారు మనకు పైన. సో మనకి చూస్తే ఎంత కనిపిస్తుంది, 76 degrees. వాట్ ఈస్ దిస్, 76 degrees కనిపిస్తుంది. సో మనకి వేర్ ఈజ్ ఢిల్లీ అని కనుక్కోవడానికి ఇక్కడ లాటిట్యూడ్ చూడండి, ఢిల్లీ దగ్గరగా ఉండగా ఏ లాటిట్యూడ్ పోతుంది. ఇక్కడ మనకు 2 లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఒకటి 32 degrees లాటిట్యూడ్ ఉంది, రెండో 28 degrees లాటిట్యూడ్ ఉంది. ఈ రెండాటి మధ్యలో ఉండి వీ హ్యావ్ ఢిల్లీ. సో దేనికి దగ్గరగా ఉందంటే 32 degreesకి దగ్గరగా లేదు. సో వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్, 28 degrees లాటిట్యూడ్. 28 degrees లాటిట్యూడ్కి దగ్గరలో ఢిల్లీ ఉంది. దాని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే 28.6 degrees. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 28.6 degrees. చూడండి ఇక్కడ 28 కనిపిస్తుంది కదా మీకు, 28.6 degrees నార్త్లో ఢిల్లీ లొకేట్ అయి ఉంది. సేమ్ ఇక్కడ మన నార్త్లో మనకి ఇక్కడ 76 degrees లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆల్రెడీ చూసాం మనం. ఈ 76 degreesకి దగ్గరలో ఉంది ఢిల్లీ. 76 degreesకి ఎంత దగ్గరలో ఉందంటే 77.2 degrees దగ్గరగా మనకి ఢిల్లీ ఉంది. సో ఇప్పుడు లొకేషన్ ఆఫ్ ఢిల్లీ అంటే ఏం రాయాలంటే 28.6 degrees నార్త్. మన న్యూఢిల్లీ లొకేషన్ అడిగినప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను, 28 degrees నార్త్ లాటిట్యూడ్ అంటే 28.6 degrees. 28.6 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ ఈస్ట్ లాటిట్యూడ్ ఎంత, ఇక్కడ 76 degrees ఈస్ట్ లాటిట్యూడ్ కి దగ్గరలో ఉందంటే 77.2 degrees. 77.2 degrees east. So what is the location of Delhi? 28.6 degrees north and 77.2 degrees east. So ఈ ప్లేస్. సో బేసింగ్ ఆన్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఈ విధంగా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేయాలి. ఎలాగైతే ఇందాక మనం ABC ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసామో, ABC ప్లేసెస్ మనం ఎలాగైతే ఐడెంటిఫై చేసాం, సేమ్ వేలో ఇక్కడ ఒక ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ ఏ ప్లేస్ లొకేట్ చేయమన్నా బేసింగ్ ఆన్ దిస్ లాటిట్యూడ్ మనం లొకేట్ చేయాలి. సపోజ్ మనకి ఇక్కడ బికనర్ ఇన్ రాజస్థాన్. బికనర్ ఇన్ రాజస్థాన్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ 28.2 degrees దగ్గర ఉంది. 28.2 degrees నార్త్ అండ్ 73.1 degrees ఈస్ట్. సో దీని ప్లేస్ ఎలా కనిపెట్టాలి, బిగినర్ ఇన్ రాజస్థాన్ లొకేషన్ చెప్పమన్నాడు. సో మనం గూగుల్కి వెళ్ళి టైప్ చేస్తే వస్తుంది. సో ఇలా మీరు యాజ్ పర్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ వీ హ్యావ్ టు లొకేట్ ద ప్లేసెస్ ఆన్ గ్లోబ్. సో లొకేటింగ్ ద ప్లేసెస్ ఆన్ గ్లోబ్, locating the places on globe is very easy if we know how to identify the places by using these latitudes. So latitudes are horizontal lines and longitudes is vertical lines. So man India east of the longitudes and north of the latitudes madhyalo locate ayi undi. So where India is located, what are the other locations అనేది మీకు ఇచ్చే homework లో next classes లో మనం తెలుసుకుందాం. Thank you very much.